భయమా? మనకి భయం అంటే ఎక్కడ ఉండదు, భయపడవలసిన అవసరం అనేది లేదు. అర్ధరాత్రికే అర్థం కాదు, అలా ఉంటుంది మనతోటి. అర్థమైందా? మీరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు, నేనున్నానుగా. ఏదో వచ్చినట్లు ఉంది కదూ? అవును గెలాక్సీ. ఏదో వచ్చినట్లు ఉంది కదూ? మీకు ఏం భయం లేదు, నేను మీ వెనక ఉంటాను, మీరు ముందు ఉండండి. మీరు ముందుకు వచ్చాను, మీకు ఏం భయం లేదు, నేను ఉన్నాను కదా. మీరు ముందు ఉండండి, నేను వెనక ఉంటాను, సరేనా? మీరు భయపడకండి, మీ ముగ్గురు ముందే ఉండండి. ఇదేంట్రా బాబు, మన చుట్టే తిరుగుతుంది, కావాలని తిరుగుతున్నట్లుంది. ఒరే, మీరేమీ భయపడకండిరా, మీ వెనక నేను ఉన్నానుగా. నా ముందు మీరు ఉండండి, నా చుట్టూ మీరు ఉండండి, మీకేం భయం లేదు. నేను ఉంటున్నా కదా, నేను చూసుకుంటా, మీకెందుకు. ఒరే, అందరూ దగ్గరగా వచ్చేయండి. మీరు దగ్గరగా వచ్చేసారు అనుకోండి, మరి మీకు భయం ఉండదు, వెనక నేను ఉన్నాను కదా. ఏం విక్రమార్క, ఇక్కడున్నావా? మారు వేషంలో తిరుగుతున్నావన్నమాట. విక్రమార్కుడైతే మీరు చందమామ కథల్లో ఉన్న వేతాళుడు కదా, అవునా? చందమామ కథలు చదివే ప్రతి బాలుడికి గుర్తొచ్చే మొట్టమొదటి పేరు విక్రమార్కుడైతే తర్వాత పేరు బేతాళుడు. అయ్యో, దొరికిపోయానే. బేతాళా, ఎందుకు వచ్చావయ్యా? ప్రశాంతంగా ల్యాబ్లో ఉన్నాను కదా. ఇప్పుడు చూడు, నువ్వు అడిగిన అర్థమైన ప్రశ్నలు అన్నిటికీ నేను సమాధానం చెప్పాలి. నేను సమాధానం చెప్పలేక మారు వేషంలో తప్పించుకొని ఇలా గెలాక్సీ అని పేరు పెట్టుకొని తిరుగుతున్నాను. మరేమీ అనుకోకే, నువ్వు అడిగిన ప్రశ్నలకు మేము సమాధానం చెప్తాం. నేను చెప్పకపోయినా మా పిల్లలు చెప్తారు. నీకు ఓకే కదా? విక్రమార్క, నాకు ఎవరు చెప్పినా పర్వాలేదు, సమాధానం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సమాధానం కరెక్ట్గా లేకపోతే ఆ బేతాళుల్లాగా చెట్టెక్కి కూర్చోను, నీ భుజం మీద ఎక్కి కూర్చుంటా. విక్రమార్క, గుర్తుపెట్టుకో. వాట్ ఈజ్ లైట్? గ్యాస్ లైట్, ట్యూబ్ లైట్, సన్ లైట్, టార్చ్ లైట్. ఏమన్నావురా? బొమ్మ చిరిగిపోద్ది. లైట్ డెఫినేషన్ అడిగితే చాక్లెట్, ట్యూబ్ లైట్, లేజర్ లైట్, టార్చ్ లైట్ అంటావా? అక్కడే ఉంటారా, నేను వస్తున్నాను.